ఆఖరి సూటి ప్రశ్న సార్, ఇది బహుశా ఎవరు సమాధానం చెప్పరు తెలిసినా, లేకపోతే కేసీఆర్ గారి రాజకీయ వారసులు ఎవరు? మొన్న ఎన్నికలు జరిగింది తమిళనాడులో, అక్కడ కరుణానిధి 9 ఏళ్ళు ఇప్పటికీ ఆయనే చెప్పలేదు రాజకీయ వారసులు. రాజకీయ వారసులని ముందు ప్రకటించడం అనేది రాజకీయం కాదు, ప్రకటించరు. అట్లా చర్చించే అవకాశమే లేదు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ గారు మంచి సంతోషంగా హ్యాపీగా ఆరోగ్యంగా ఇంక 20, 25, 30 సంవత్సరాలు చేయగలిగిన స్థితిలో ఉండగా మా ప్రయాణం మొదలుగాక ముందే మీ వారసుడు ఎవరైనా అడగంటే ఇది అన్యాయమైన మాట. అది కరెక్టే లేండి. అంటే అలా కాదు, అంటే ఎప్పుడు కూడా ఒక రాజు నడుస్తుంటే యువరాజు ఎవరు అని అడుగుతారు న్యాచురల్లీ. మీరు రాజరికంలో అడిగితే నేను చెప్పగలను సమాధానం, కానీ మనం ప్రజాస్వామిక పరిపాలనలో ఉన్నాం. అది అసలు అది ఉత్పన్నమయ్యే సందర్భం కూడా కాదు. ఖచ్చితంగా ఇంకా 10 కాలాలు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన అనుకున్నవన్నీ అమలుపరచాలని మనస్ఫూర్తిగా ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు తెలంగాణ రాష్ట్రంలో. అది దానికి నిస్సందేహంగా. కానీ అడగడం వెనక ఉద్దేశం ఏమిటంటే ఏదో కుటుంబం రాజకీయాలు ఎవరు నంబర్ 2 ఎవరు అంటే యూజువలీ పార్టీలో నంబర్ 2 ఎవరు అనే ఒక ప్రశ్న సహజంగా పుడుతుంది. బికాస్ కేసీఆర్ గారు కాకపోతే ఇంకో మాట కూడా చెప్పాలి. ఇక్కడ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీలో ఏ ప్రభుత్వంలో నెంబర్ 2 లేవు. ప్రభుత్వాలలో నెంబర్ 2 అనేది లేదు, రాజకీయ పార్టీలలో నెంబర్ 2 అనేవి లేవు. ఇక్కడ లేని ఒక మంచి చోట ఎందుకు వస్తే చర్చ 29 రాష్ట్రాల్లో ఎక్కడ చెప్పలేరు మీరు పలానా చోట నెంబర్ 2 అని. కేంద్రంలో కూడా చెప్పలేదు. అఖిలేష్ యాదవ్ అలా ఆయన చెప్పలేదు. అఖిలేష్ ఆయన ఉండగానే సొంతంగా వచ్చేసాడు, టాలెంట్ నిరూపించుకున్నాడు, వచ్చాడు. అట్లా చూస్తే మీరు చాలా మంది ఉన్నారు దేశంలో, మరి ఎవరు కూడా అంతా కూడా సక్సెస్ ఏం కాలేదు అట్లా చూస్తే. సో ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైమ్ అండ్ ఛాన్స్. అంటే ప్రస్తుతానికి మాత్రం నాయకుడు వెంట అందరూ కలిసి సమంగా నడుస్తున్నారంటారు. ఉన్న నాయకుడు చేయలేని స్థితికి పోయినాడు, వాళ్ళ ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరో టాలెంట్ బట్టి వాళ్ళు వస్తారు. సో ఎక్కడైనా కానీ ఇక్కడ కాదు, నేను ఎక్కడైనా సరే ఆ పరిస్థితి ఉన్నప్పుడు వాళ్ళు చర్చ చేసుకుంటారు ప్రజలు. కానీ ఇక్కడ మా ప్రస్థానం ఇప్పుడు ప్రారంభమైంది, ఇంకా తెలంగాణకు చాలా చేయాల్సి ఉంది. కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈ టైంలో చర్చని అంశమే కాదు, బోల్డ్ అంత పని ఉంది ఇప్పుడు చేయడానికి. తప్పకుండా గతంలో అదే మీకు ఆ మాట చెప్పాలి, అక్కడ మిస్ అయినాం మనం. మా క్యాబినెట్లో చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, మీరు అయిపోయింది ఇంకా రాష్ట్రం సాధించినాం, ఇంకా ఎమ్మెల్యేలు మంత్రులు అయిపోయినాం, ఇప్పుడు హ్యాపీగా ఉండొచ్చని అనుకుంటున్నారేమో. మీరు అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ప్రజలు మీ మీద పెట్టుకున్న ఆశలను నెరవేరాలంటే మీరు గతంలో ఉద్యమంలో ఎంత పని చేసినారో అంతకంటే ఇంకా 2 గంటలు ఎక్కువ పని చేయాలి. ఒక పూట కడుపు మార్చుకొని అయినా పని చేయాలి. అట్లా చేస్తేనే ఈ 5 ఏళ్లలో ప్రజల ఆకాంక్షలు చేరుకోగలుగుతారు. మీరు ఆ పద్ధతిలో ఉండాలి మీ ఆలోచనలన్నీ అని చెప్పినారు. మాకు చెప్పినారు, మాకంటే ఎక్కువ వారే చేస్తున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో ఒక ఇంజనీర్గా, ఒక సైంటిస్ట్గా ఎన్ని అవతారాలు ఇస్తున్నారు, అన్ని అవతారాలు ఇస్తున్నారు. ఈ రాష్ట్రానికి గడిచిన 60 సంవత్సరాల నష్టాన్ని పూడుస్తూ ఇంకా 100 సంవత్సరాలకు కావాల్సిన అభివృద్ధికి పునాదులు వేసినాడు. ఈ 2 సంవత్సరాల కాలంలో నన్ను ప్రణాళికలు చేసినారు కేసీఆర్ గారు. సో అట్లా పనిచేస్తూ ఉన్నారు. అందుకే దాదాపుగా ప్రతిపక్షం కనుమరుగైపోతున్న ఒక రాష్ట్రంగా చూస్తున్న ఒక పెక్యులియర్ పరిస్థితి ఏర్పడుతుంది. మెల్లిగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నారు అందరూ. ఇక్కడ ఏం పని మాకు అని చెప్పి కొంతమంది. వాస్తవం ఎక్కడైనా నేను ఇంతకుముందు చెప్పినాను, ఆశ లేని కాడ, భవిష్యత్తు లేని కాడ, దాని మీద విశ్వాసం లేని కాడ ఎవరు ఉండరు. విశ్వాసం నిజంగా అంతమందికి చోటు ఉందంటారా? ఇంకా విస్తరింపజేసి అందరినీ చేర్చుకుని మళ్ళీ అందరినీ మేనేజ్ చేసుకుని పార్టీ పరంగా, ఇది ప్రభుత్వం పరంగా కాదు, పార్టీ పరంగా చోటు ఉన్న వాళ్ళే ఉంటారు. మిగతా వాళ్ళు ఫైట్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ అలాగే వెళ్ళిపోతారు, బయట అరుగు మీద కూర్చుంటారు. అది వాళ్ళ సమయం కొరకు వెయిట్ చేస్తారు, అంతే. ఖాళీ అయ్యేంతవరకు వెయిట్ చేస్తారు, సింపుల్. ఏమైనా అంతే. నువ్వు ఒక ఇంటికి వెళ్తే పట్టేంతమంది రూమ్లో పడతారు, ఎక్కువైతే బయట నుంచి ఉంటారు. రూమ్ నుంచి ఎవరు బయటకు వచ్చినప్పుడు వీళ్ళు వెళ్తారు. ఖాళీ అయితే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్, సింపుల్, అంతే. సార్ మీరు సినిమా పాటలు, రఫీ పాటలు వింటారంట, నిజమా? నేను వాస్తవానికి కూడా తక్కువ, సమయం తక్కువ. ఒక సందర్భంలో చెప్పారు మీరు, అంటే పాత పాటలు కొన్ని వినేవాళ్ళని. ఎప్పుడైనా అవకాశం దొరికితే కానీ 15 సంవత్సరాలుగా ఏది 2 పాటలు మాకు చెప్పండి. నేను చెప్పలేను. నాకు సినిమా చూసింది స్టోరీ గుర్తుండదు, విన్నది కూడా పాట ఏదో. నాకు జనరల్ ఇంకా ఒక మాట చెప్పాలంటే, నాకు ఎక్కువగా నేను ఇష్టపడింది, ఎప్పుడన్నా నన్ను కాదలించేది గోరటి వెంకన్న పాటలే. అబ్బా, న్యాయంగా మిగతా వాళ్ళ పేర్లు నాకు తెలియదు, కానీ అవి ఏది అంటే కూడా ఇదని చెప్పలేను.
మళ్ళీ వచ్చేటప్పుడు వింటున్నప్పుడు ఎంజాయ్ చేస్తాను. ఆయన మహానుభావుడు సార్, నో సందేహం లేదు అసలు. కానీ తెలంగాణ రాష్ట్రం బయట ఎవరు నచ్చుతారు మీకు చెప్పండి? గాయకుడిగా కావచ్చు, కళాకారుడిగా కావచ్చు, నాకు నాయకుడిగా కావచ్చు. కొంచెం కష్టం నేను చెప్పడం, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా దాని దృష్టి పెట్టలేదు. మరీ అన్యాయం సార్. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్పోర్టివ్. ఈరోజు మేము అడిగిన అన్ని ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పడం. ఐపీఎల్ ఎలా ఉంది సార్ మీకు ఇవాళ ఇంటరాక్షన్? బాగుంది. ఖచ్చితంగా అంటే మరిన్ని అంశాలు తెరపైకి వస్తున్న కొద్దీ మీరు సమయం కేటాయించారు కాబట్టి మరొకసారి మా సందర్భంలో మిమ్మల్ని వచ్చి కదిలిస్తాం, విషయాలు తెలుసుకుంటాం, ప్రజలకి తేటతెల్లం చేస్తాం. తప్పకుండా, ఆల్వేస్ వెల్కమ్.